మనం జీవితంలో ఎన్నో వింతలు చూస్తుంటాం, ఎన్నో దేశాలు తిరుగుతుంటాం. కాని ఈ భూమి మీద ఒక వింతైన కొండ ఉంది. అది జస్ట్ రాయి కాదు, సాక్షాత్తు పరమశివుడు. ఆ కొండవైపు ఒక్కసారి చూస్తే చాలు, మీ మనసులో ఏదో తెలియని నిశ్శబ్దం. దాని చుట్టూ నడిస్తే చాలు, జన్మల పాపాలు కడిగేయబడతాయి అంటారు. 260 కోట్ల సంవత్సరాల నుంచి చెక్కుచెదరకుండా నిలబడ్డ ఆ అగ్నిపర్వతం పేరే అరుణాచలం. అసలు ఈ కొండ వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? దేవుడు ఇక్కడ ఎందుకు వెలిశాడు? పదండి, ఆ అద్భుత లోకంలోకి వెళ్ళిపోదాం. చాలా కాలం క్రితం, అంటే సృష్టి మొదలైన కొత్తలో, బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక చిన్న గొడవ మొదలైంది. గొడవంటే మామూలు గొడవ కాదు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. అప్పుడు బ్రహ్మ ఇలా అన్నాడు, ఈ సృష్టిని సృష్టించింది నేనే, నేను లేకుండా ఈ సృష్టి ఎక్కడిది, ఈ జీవం ఎక్కడిది, కాబట్టి నేనే గొప్పవాడిని. విష్ణు అంటాడు, నేను లేకపోతే ప్రపంచమే నడవదు కదా అని. వీరిద్దరి అహంకారాన్ని అణచడానికి పరమశివుడు ఒక లీల ఆడాడు. వారి మధ్యలో అంతులేని ఒక అగ్ని స్తంభంలా ఆవిర్భవించాడు. మీలో ఎవరు దీని మొదలుని చివరని కనుక్కుంటారో వారే గొప్ప అని సవాల్ విసిరాడు. అనంతమైన ఆ అగ్ని స్తంభం యొక్క ఆది అంతాలను కనుగొనే ప్రయత్నంలో శ్రీమహావిష్ణువు వరాహ రూపంలో పాతాళానికి వెళ్లగా, బ్రహ్మదేవుడు హంస రూపంలో ఆకాశంలోకి ఎగిరిపోయాడు. ఎంత దూరం వెళ్లినా అగ్నిస్తంభం చివర కనిపించలేదు. ఆ సమయంలో బ్రహ్మకు పైనుండి కిందికి పడుతున్న ఒక మొగలి పువ్వు కేతకి కనిపించింది. బ్రహ్మ ఆ పువ్వును ఆపి, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగాడు. అప్పుడా పువ్వు ఇలా చెప్పింది, నేను పరమశివుని తల నుండి జారి పడుతున్నాను. నేను పడటం మొదలుపెట్టి కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ మాట విన్న బ్రహ్మకు ఈ అగ్నిలింగం యొక్క అంతం కనుగొనడం అసాధ్యమని అర్థమైంది. కాని తన అహంకారం వల్ల ఓటమిని ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. దాంతో ఆ మొగలి పువ్వుతో అసత్యం పలికించాలని నిశ్చయించుకున్నాడు. నేను ఈ లింగం పైభాగాన్ని చేరుకున్నానని, అక్కడి నుండి నిన్ను తీసుకొచ్చానని శివుడి వద్ద అబద్ధం చెప్పు అని బ్రహ్మ కోరగా, అందుకు ఆ పువ్వు అంగీకరించింది. బ్రహ్మ ఆ పువ్వును తీసుకుని పరమేశ్వరుడి వద్దకు వెళ్ళాడు. అప్పటికే శ్రీమహావిష్ణువు తాను అగ్నిస్తంభం యొక్క మూలాన్ని కనుగొనలేకపోయానని వినయంగా నిజాన్ని ఒప్పుకున్నాడు. కాని బ్రహ్మ మాత్రం తాను పైభాగాన్ని చూశానని, అందుకు ఈ మొగలి పువ్వు సాక్ష్యమని చెప్పాడు. మొగలి పువ్వు కూడా ఆ అబద్ధానికి వత్తాసు పలికింది. సర్వాంతర్యామి అయిన శివుడికి ఆ ఇద్దరూ అబద్ధం చెప్తున్నారని ముందే తెలుసు. శివుడు కోపంతో రగిలిపోయాడు. ఆ కోపంలో శివుడు ఒక శాపమిచ్చాడు. అదేంటో తెలుసా? బ్రహ్మకు భూలోకంలో పూజాధికారం లేకుండా పోయే శాపమిచ్చాడు. అసత్యం పలికిన మొగలి పువ్వు శివపూజకు పనికిరాదని శాసించాడు. అప్పుడు బ్రహ్మ తన తప్పును తెలుసుకున్నాడు. తన అహంకారం మరియు అజ్ఞానాన్ని తొలగించిన ఆ జ్యోతిర్లింగ స్వరూపాన్ని భక్తితో ప్రార్థించాడు. పరమేశ్వరా, నీ ఈ దివ్య అగ్నిలింగ స్వరూపం శాంతించి భక్తుల కోసం భూలోకంలో కొలువుదీరు అని వేడుకున్నాడు. బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆ అగ్నిలింగమే శాంతించి అరుణాచలంలో అరుణగిరిగా, అంటే అరుణాచల కొండగా వెలిసింది. ఆ కొండనే మనం నేడు సాక్షాత్తు శివస్వరూపంగా భావించి గిరిప్రదక్షిణ చేస్తున్నాము. ఈ కొండ ప్రతి యుగంలోనూ ఒక్కో రూపంలో ఉండేదట. కృతయుగంలో అది మండిపోయే నిప్పుకొండ, అంటే అగ్నిపర్వతం. త్రేతాయుగంలో అది బంగారు కొండలా మెరిసిపోయేదట. ద్వాపరయుగంలో రాగికొండగా మారింది. మరి ఇప్పుడు మనలాంటి సామాన్యుల కోసం ఆ వేడిని మనం తట్టుకోలేమని ఇలా రాతికొండలా మనకు దర్శనమిస్తున్నాడు ఆ భోళాశంకరుడు. మరో ముఖ్యమైన వాస్తవం చెప్పాలంటే, శాస్త్రవేత్తల పరిశోధనలో హిమాలయాలు 7 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడినట్లు చెప్పగా, ఈ అరుణాచలం కొండ 260 కోట్ల సంవత్సరాల క్రితమే ఏర్పడినట్లు నిర్ధారించబడింది. ఇక్కడి మట్టిలో అనేక ఔషధ గుణాలున్నాయి. ఇది ఒట్టి కొండ కాదు, ఇది సాక్షాత్తు శివస్వరూపం. ఈ అరుణాచలం కొండ చుట్టూ అష్టదిక్పాలకులు తమ శక్తితో 8 లింగాలను స్థాపించారు. గిరి ప్రదక్షిణలో మీరు చూసే ప్రతి లింగం సాధారణ మానవుడు స్థాపించినది కాదు. అరుణాచలేశ్వర ఆలయం 24 ఎకరాల్లో విస్తరించి ఉంది. 9 గోపురాలు, 6 ప్రాకారాలు, అసంఖ్యాక మండపాలు. ఒక్కో గోపురం వెనుక ఒక్కో అద్భుత కథ దాగి ఉంది. ఆ కథలలో అత్యంత హృదయస్పర్శిగా ఉన్నది బల్లాల మహారాజు కథ. బల్లాల మహారాజు అపారమైన శివభక్తుడు. విభూది ధరించి ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా ఇచ్చేవాడు. 2 భార్యలున్న
సంతానం లేదు, అయినా దుఃఖించలేదు. శివసేవలో నిక్కుసూటిగా జీవించాడు. ఒకనాడు పరమశివుడే జంగమ దేవర రూపంలో రాజు వద్దకు వచ్చాడు. రాజు ఆ అతిథికి ఘనంగా సత్కారాలు చేశాడు. ఆ రాత్రి రాజు రెండవ భార్య ఆ జంగమదేవర ఉన్న గదిలోకి వెళ్లి సేవ చెయ్యబోగా ఒక వింత జరిగింది. ఆమె చీకటిలో ఆ జంగమదేవరను స్పృశించగానే ఆయన చిన్న పిల్లవాడిగా మారిపోయాడు. ఆ పిల్లవాడిని రాజు చేతికి అందించగానే అశరీరవాణి వినిపించింది. ఓ మహారాజా, నీ భక్తికి మెచ్చాను. బిడ్డలు లేరని బాధపడకు. నేనే నీకు పుత్రుడిగా ఉంటాను. నీవు మరణించినప్పుడు నీ కొడుకుగా నేనే వచ్చి నీకు అంతిమ సంస్కారాలు చేస్తాను అని మాట ఇచ్చింది సాక్షాత్తు ఆ కైలాసనాథుడు. కాలక్రమంలో బల్లాల మహారాజు మరణించినప్పుడు ఏ కొడుకు చెయ్యని విధంగా స్వయంగా పరమేశ్వరుడే వచ్చి దహన సంస్కారాలు చేశాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ సంఘటన జ్ఞాపకార్థం ఇప్పటికీ ప్రతి సంవత్సరం అరుణాచలంలో శివుడు బల్లాల మహారాజుకు తద్దినం పెడతాడు. లోకానికే తండ్రి అయిన ఆ దేవుడే తన భక్తుడి కోసం కొడుకుగా మారి తిథి ఇచ్చే ఏకైక క్షేత్రం మన అరుణాచలం. అరుణాచలమంటే కృతికా దీపోత్సవం గుర్తొస్తుంది. 3000 సంవత్సరాలకు పైబడిన ఈ ఉత్సవం కార్తీక మాసంలో కృతిక నక్షత్రం రోజున జరుగుతుంది. 2668 అడుగుల ఎత్తైన శ్రీ అరుణాచలగిరిపైన మహాజ్యోతి వెలిగిస్తారు. 10 అడుగుల ఎత్తుగల రాగి ప్రమిద, 350 మీటర్ల వస్త్రపు వత్తి, 1000 కిలోల ఆవు నెయ్యి. ఆ జ్యోతి 7 అడుగుల ఎత్తు ఎగసి 35 కిలోమీటర్ల వరకు కనిపిస్తుంది. ఆ మహాదీపాన్ని దర్శించడానికి 15-20 లక్షల మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. ఆ దీపాన్ని దర్శిస్తే 21 తరాలకు పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అర్ధనారీశ్వరుడు కూడా ఆ రోజు మాత్రమే మందిరం బయటకు వస్తాడు. మిగతా రోజులు ఆయన మందిరాన్ని విదిలిపెట్టడు. అరుణాచలం గురించి మాట్లాడుకుంటే రమణ మహర్షిని తలచుకోకుండా ఆ కథ పూర్తి కాదు. 1879 డిసెంబర్ 30న తమిళనాడులోని తిరుచులిలో వెంకటరమణ్ అయ్యర్గా జన్మించిన ఆయన ప్రయాణం ఒక అద్భుతం. కేవలం 16 ఏళ్ల వయస్సులో అరుణాచలం అనే పేరు విన్నగానే ఆయన మనసులో ఏదో తెలియని కదలిక కలిగింది. అది ఒక జన్మజన్మల అనుబంధంలా ఆయనను పిలిచింది. ఇంట్లో ఎవరికీ చెప్పకుండా అరుణాచలానికి బయల్దేరారు. ఆలయంలోకి అడుగు పెట్టగానే ఆ స్వయం భూలింగాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆయన కళ్లలో నుండి రాలిన కన్నీళ్లు, ఆయన పొందిన ఆనందం మాటల్లో చెప్పలేనిది. తరువాత లౌకిక ప్రపంచాన్ని, వస్త్రాలను వదిలేసి పాతాళలింగం గుహలో ఘోర తపస్సు మొదలుపెట్టారు. శరీరాన్ని చీమలు తింటున్నా పట్టించుకోలేదు. సూర్యరశ్మి కూడా చొరచొరని ఆ చీకటిలో నెలల సంవత్సరాలు సమాధి స్థితిలో ఉండిపోయారు. ఆ బాలుడే కాలక్రమే భగవాన్ రమణ మహర్షిగా మారారు. ఏకంగా 54 సంవత్సరాల పాటు అరుణాచలాన్ని వదలకుండా అక్కడే ఉండిపోయారు. ఈ క్షేత్రాన్ని ఆయన ఇలకైలాసం అని పిలిచేవారు. అరుణాచలగిరి ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు కైలాసాన్ని చుట్టివచ్చినంత ఫలితం ఉంటుందని భక్తులకు పదే పదే చెప్పేవారు. చివరగా 1950 ఏప్రిల్ 14 రాత్రి 8:47 ఆయన దేహాన్ని విడిచినప్పుడు ఒక దివ్య జ్యోతి ఆ కొండ శిఖరం మీదుగా ఆకాశంలో కలిసిపోవడం వేల మంది భక్తులు కళ్లారా చూశారు. ఆ జ్యోతి రూపంలో ఆయన మళ్లీ తన ప్రాణమైన అరుణాచలంలోనే కలిసిపోయారు. ఇప్పుడు మనం అరుణాచలం వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే గిరి ప్రదక్షిణ. ఈ 14 కిలోమీటర్ల ప్రయాణం కేవలం ఒక నడక మాత్రమే కాదు, అదొక యజ్ఞం. ఇక్కడ వేసే ప్రతి అడుగు మనలోని ఒక జన్మ పాపాన్ని వదిలించుకోవడంతో సమానమని చెబుతారు. పురాణాల ప్రకారం మొదటి అడుగు వేయగానే ముల్లోకాలను చుట్టివచ్చినంత పుణ్యఫలం లభిస్తుంది. రెండవ అడుగు భూమిపై ఉన్న అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితాన్ని ఇస్తుంది. ఇక మూడవ అడుగు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ 14 కిలోమీటర్ల మార్గంలో ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం ఇలా అష్టదిక్పాలక లింగాలు కొలువై ఉంటాయి. ప్రతి లింగాన్ని దర్శించడం వల్ల ఒక ప్రత్యేక ఫలితం సిద్ధిస్తుంది. ఏ రోజు ప్రదక్షిణ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో గమనిస్తే ఆదివారం ప్రదక్షిణ చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుంది. సోమవారం ప్రదక్షిణ చేస్తే లోకాలను ఏలే శక్తి వస్తుంది. మంగళవారం ప్రదక్షిణ చేస్తే పేదరికం తొలగి జీవితం సుభిక్షంగా మారుతుంది. గురువారం ప్రదక్షిణ చేస్తే ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. అయితే ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి.
ముఖ్యంగా పాదరక్షలు ధరించకూడదు, వాహనాల మీద వెళ్లకూడదు, ఎప్పుడూ రోడ్డుకు ఎడమవైపు మాత్రమే నడవాలి. ఎందుకంటే రోడ్డుకు కుడివైపున సిద్ధులు, యోగులు సూక్ష్మ రూపంలో ప్రదక్షిణ చేస్తూ ఉంటారని చెబుతారు. మనిషి జీవితాన్ని 2 భాగాలుగా చెబుతారు: అరుణాచలాన్ని చూడక ముందు మరియు అరుణాచలాన్ని చూసిన తరువాత. నిజం చెప్పాలంటే అరుణాచలం మనం వెళ్లాలనుకుంటే వెళ్లే చోటు కాదు. ఆ శివుడు మనల్ని పిలవాలి. ఆ పిలుపు మీకు వినిపించిన రోజే మీరు అక్కడికి వెళతారు. ఈ వీడియో మీరిప్పుడు చూస్తున్నారంటే ఆ పిలుపు మీకు వచ్చినట్లే. ఆ మహాగిరిని ఒక్కసారి దర్శించుకోండి, మీ జీవితం మారిపోతుంది. అరుణాచల శివ, అరుణాచల శివ. ఓం నమః శివాయ. మీకు ఈ కథ నచ్చిందా? మీరు ఎప్పుడైనా అరుణాచలం వెళ్లారా? మీ అనుభవాన్ని కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో అద్భుతమైన కథతో కలుద్దాం.